ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ థియాలజీలో భాగంగా ఇప్పటికే మనము మరి ఒక సబ్జెక్ట్ని మనం ఆలోచన చేశాము. మరి బిబ్లియాలజీ గురించి, బైబిల్ శాస్త్రం గురించి యూట్యూబ్లో 11 భాగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మనం రెండవ సబ్జెక్ట్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పితృదేవ శాస్త్రం గురించి, తండ్రిని గురించిన శాస్త్రము, ప్యాట్రాలజీగా పిలువబడుతున్న శాస్త్రం మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మరి 19 ఎపిసోడ్స్ను మనం ఆలోచన చేయడం జరిగింది. ప్రతి ఎపిసోడ్ కూడా యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నది. ఒకవేళ ఈ భాగం మొదటిసారి మీరు వింటున్నట్లయితే దీని క్రింద డిస్క్రిప్షన్లో అన్ని భాగాల యొక్క లింక్స్ ఇవ్వబడుతూ ఉంటాయి. గమనించి అన్ని వాక్యాలను కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. కేవలము ఒక పార్ట్ వినేసి ఒక నిర్ధారణకు ఎవరు రావద్దు. అనేకమైన మరి భాగాలు దేవుని గురించిన వివరణ వస్తూ ఉంటుంది కాబట్టి అన్ని భాగాలు విని తండ్రి అయిన దేవుని గురించిన ఈ శాస్త్రమును గురించి ఒక చక్కటి అవగాహనలోనికి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పటికే మనము 19 ఎపిసోడ్స్ మనం ఆలోచన చేయడం జరిగింది. మొదటి భాగములో దేవుడు మానవాళిని కోరిన ఒక చక్కటి ఆలోచన ఏంటంటే, నరులారా ఎంతకాలము జ్ఞానము లేకుండా ఉంటారు, నన్ను గురించిన జ్ఞానమును మీరు పొందుకొనండి అని దేవుడు ఇచ్చిన పిలుపును గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. దేవుని యొక్క మనస్సు గురించి ఆలోచన చేయడం జరిగింది. ఇక 2, 3, 4 భాగాల్లో దేవుని యొక్క నామములు, దేవుని యొక్క పేర్లు ఏవైతే ఉన్నవో వాటిని మనం ఆలోచన చేశాము. ఇక 5వ భాగం నుంచి నేటి వరకు మరి 19వ భాగం వరకు, ఈరోజు 20వ భాగం కూడా దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క లక్షణములు ఏవైతే ఉన్నవో, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నవో వాటి గురించి మనము ఆలోచన చేస్తూ అనేకమైన విషయాలు దేవుని గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. పిల్లారా, 19వ భాగంలో ప్రత్యేకంగా మనము దేవుడు కృప కలిగిన వాడు అనే దేవుని కృప గురించి మనం ఆలోచన చేశాము. ఎందుకంటే దేవుని యొక్క కృప ఏదైతే ఉన్నదో మనుషుల యొక్క రక్షణార్థము, పాపములో చిక్కుకొని పోయి అపవాది యొక్క బంధకాల్లో నుంచి విడిపింపబడడానికి ఏమాత్రము కూడా అవకాశం లేని వారు, రక్షింపబడడానికి ఏమాత్రం కూడా అర్హత లేని వారిని దేవుడు రక్షించడానికి దేవుని కృప అనే తన స్వభావమును వినియోగించి అందరికీ కూడా రక్షణ అనే ద్వారములో ఆయన తెరవడం జరిగింది. ప్రియులారా, సో దేవుని యొక్క కృపను విన్న వెంటనే మనము దేవుని యొక్క కనికరము గురించి వినాలి. అందుకే ఈ 20వ భాగములో దేవుడు కనికరము గలవాడు, దేవుడు కనికర సంపన్నుడు లేదా దేవుడు కరుణా సంపన్నుడు అని దేవుని యొక్క కనికరము గురించి మనం ఆలోచించాలి. కనికరము వేరు, కృప వేరు. చాలామంది అనుకుంటాము దేవుని కృప, దేవుని కనికరము ఈ రెండు ఒకటే అనుకుంటాము. ఈ రెండు ఒకటి కాదు. కృప అనేది అర్హత లేని వారిని రక్షించేది, కానీ కనికరం అనేది ఎవరు ఆపదల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు అవస్థలు పడుతున్నారో, ఎవరు దుఃఖములో ఉన్నారో, ఎవరు దుర వ్యవస్థలో ఉన్నారో, లేదా ఎవరు అవసరంలో ఉన్నారో వారి యొక్క మరి అవసరతలన్నీ తీర్చే విషయంలో, వారి కష్టాలను తీర్చే విషయంలో, వారు కలిగి ఉన్న ఆపదలను తీర్చే విషయంలో, వారు పడుతూ ఉన్న శ్రమలను, ఇబ్బందులను అన్నీ కూడా మరి దేవుడు తొలగించే విషయంలో కనికరము అనే తన స్వభావాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఎదుటివారి పట్ల మనము కూడా కనికరం వ్యక్తం చేస్తాము. కొన్ని సందర్భాల్లో మనము కూడా ఎదుటివారిని కరుణిస్తాము. అవునా? ఆపదల్లో ఉన్న వారిని, వారి ఎడల మనం కూడా మన కనికరాన్ని చూపించవచ్చు, కానీ కృపను మనం చూపించలేము. నోట్ దిస్ పాయింట్. కృప అనే స్వభావం వేరు, కనికరం అనే దేవుని యొక్క స్వభావం వేరు. మనము ఎదుటివారి ఎడల కనికరము చూపించగలము, కానీ మనం ఎదుటివారి పట్ల కృపను చూపించలేము. కృప అనేది దేవుడు మాత్రమే చూపించగలిగే ఆయన యొక్క పరిశుద్ధమైన స్వభావము. కనికరం అనేది మనుషులు కూడా చూపించగలరు. ఒక మాట చూసుకుని ఈ కనికరము గురించి మరిన్ని విషయాల్లోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియులారా, లూకాసు వార్తలోని 6వ అధ్యాయము 35, 36 వచనాలు చూద్దాం. ప్రియులారా, లూకాసు వార్తలోని 6వ అధ్యాయము 35, 36 వచనాలు చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం చూస్తే, మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. అంటే ఎదుటివారికి మీరు మేలు చేయండి, అప్పు ఇవ్వండి, ప్రేమించండి, ఇవన్నీ కూడా మీ వలన జరిగేవి.
అవునా? ఆపదలో ఉన్న వారిని ఆదుకోనండి, అప్పులు ఇవ్వండి, మేలు చెయ్యండి. మీరు సర్వోన్నతిని కుమారుల యందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుని ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. అంటే పరలోకమందున దేవుడు మానవులను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, పరలోకమందున దేవుడు మనుషులకు ఎలాగైతే మేలు చేస్తున్నాడో, పరలోకమందున దేవుడు మనుషులకు కావలసిన వాటిని ఎలాగైతే సమకూరుస్తున్నాడో, మీరు కూడా అందరి ఎడల ఉపకారులై ఉండండి. దాని గురించి అంటున్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కూడా కనికరము గలవారై ఉండుడి. కనికరం అనే లక్షణాన్ని మనుషులు కూడా కలిగి ఉండొచ్చు, కానీ కృపను ఎదుటి వారికి ఇచ్చే విషయంలో మనుషులకు అంత సామర్థ్యము కానీ, అంత సత్తా కానీ, అంత జ్ఞానము కానీ, అంత శక్తి కానీ, అంత స్థాయి కానీ మనుషులకు లేదు. దేవుడు అందరి ఎడల కృపను అనుగ్రహిస్తాడు. దేవుడు అందరి ఎడల కనికరాన్ని చూపిస్తాడు. కానీ మనుషులుగా మనం ఎదుటివారి పట్ల కనికరాన్ని చూపించగలం. కుంటివారున్నారా? ఇబ్బందుల్లో ఉన్నవారున్నారా? ఆపదలో ఉన్నవారున్నారా? వారి పట్ల మనం కరుణ చూపించి, దయ చూపించి, జాలి చూపించి వారిని మనము కరుణించగలము. అంటే దేవుడు కలిగి ఉన్న ఈ కనికరం అనే క్యారెక్టర్ని మనము కూడా కలిగి ఉండవచ్చు. కానీ కృప అనే క్యారెక్టర్ని మనం ఏమాత్రం కూడా ఎదుటివారి పట్ల కృపను మనం అప్లై చేయలేము. అది దేవుడు మాత్రమే అప్లై చేయగలిగిన క్యారెక్టర్ అదే. అందుకే కృప వేరు, కనికరము వేరు. ఈ కనికరము కింద సబ్ వర్డ్స్ మనము పర్యాయ పదాలు చూస్తే, కనికరం అనే దగ్గర మనము కరుణ అని మాట్లాడుకోవచ్చు, జాలి అని మాట్లాడుకోవచ్చు, దయ అని మాట్లాడుకోవచ్చు. అవునా? సో ఇలాంటి స్థితిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉండాలి ప్రియులారా. అందుకే చాలామంది కృప అనే పదానికి ఇంగ్లీష్లో గ్రేస్ అని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఆ గ్రేస్ని కొన్ని సందర్భాల్లో దయ అని కూడా అంటారు. కానీ బైబిల్లో దేవుని దయ ఏదైతే ఉన్నదో ఆ దేవుని యొక్క కైండ్నెస్ గురించి మాట్లాడుతున్నమాట. సో కొన్ని పదాలు మనకి సేమ్ అర్థాన్ని ఇచ్చేవిగా ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వాక్యం విషయంలో మనం వేటిని ఎదుటివారి పట్ల చూపించగలము, వేటిని చూపించలేము, దేవుడు వేటిని చూపిస్తున్నాడు, వాటిని మనం చూపించగలమా లేదనే ఒక చక్కటి ఆలోచనలో మనం ముందుకు కొనసాగదాం పిల్లరా. కాబట్టి కనికరము వేరు, దేవుని యొక్క కృప వేరు. కనికరము అంటే దేశము అనే భేదం లేదు, కాలం అనే భేదం లేదు, రంగు భేదము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు. వీటితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ప్రపంచంలోని అన్ని కాలాలలోని మనుషులను వారు ఏదైతే సమస్యలు కలిగి ఉన్నారో ఆ సమస్యల నుండి దేవుడు తప్పించుట కొరకు, ఆ సమస్యల నుంచి దేవుడు విడిపించుట కొరకు మనుషులు కలిగి ఉన్న మరి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, శ్రమలు కానీ ఏవైతే ఉన్నావో వాటన్నిటిలో నుండి దేవుడు మనుషులను ఆదరిస్తున్నాడు. ఆ స్వభావమునే కనికరము అంటారు. అంటే అవసరతలో కానీ, అవునా, దుఃఖంలో కానీ, దురవస్థలో కానీ ఎవరైతే ఉంటున్నారో వారందరి ఎడల దేవుడు తన మృదువైన హృదయాన్ని కలిగి ఉండి తన ప్రేమను, మంచితనాన్ని, ఆదరణను మరి కనపరిచి దేవుడు మనుషులందరినీ కూడా కటాక్షిస్తున్నాడు. ఈ గుణాన్నే, ఈ దైవిక లక్షణాన్నే కనికరము అంటారు. అందుకే దేవుడు కనికరము గల దేవుడు. దుఃఖస్థితిలో ఉన్న వారికి దేవుడు చూపించే దయ ఏదైతే ఉన్నదో అదే దైవ కనికరం ప్రియులారా. కాబట్టి కృప అనేది గురించి మీకు పరిపూర్ణమైన వివరణ రావాలంటే 19వ భాగం వినాలి. దేవుని యొక్క కనికరము గురించి మనకు పరిపూర్ణమైన వివరణ రావాలంటే 20వ భాగం మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు, ఏది అనే సత్యాలు మనం గమనించుకొనొచ్చు. వాక్యములు మనం ముందుకెళ్దాం పిల్లరా. దేవుడు కనికరము గల దేవుడు అనడానికి కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాము. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము, నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. నిర్గమాకాండంలోని 34వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, అతని ఎదుట, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు అయిన యెహోవా అని చెబుతున్నాడు. అంటే దేవుడు కృపాసత్యములు గల దేవుడు మాత్రమే కాదు, కానీ కనికరము గల దేవుడు అనే వాస్తవాన్ని ఇక్కడ రాయించడం జరిగింది పిల్లలు. అలాగే మరి
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. చదవండమ్మా. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన ఎలాంటి మేలులు చేస్తాడనంటే, నిన్ను ఏమాత్రము కూడా నీ చెయ్యి విడువడు. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ ఆపదలలో, నీ ఇబ్బందులలో ఏవైతే ఉన్నావో, నీవు ఎలాంటి శ్రమలు, ఎలాంటి దుఃఖమైతే కలిగి ఉన్నావో, అన్ని దుఃఖ సమయాల్లో కూడా దేవుడు నిన్ను కనికరము చూపిస్తాడు, నిన్ను కాచి కాపాడి భద్రపరుస్తాడు. ఆ దేవుని గుణమే కనికరం అని చెబుతున్నాడు. గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోక 1000 తరముల వరకు దేవుడు తన ప్రజల మీద దేవుడు కనికరము చూపిస్తాడు. అంటే దేవుడు అందరినీ కూడా వారి యొక్క శ్రమల్లో నుంచి, వారి దుఃఖంలో నుంచి, వారి ఆపదల్లో నుంచి దేవుడు కనికరిస్తాడు. అందుకే అంటున్నాడు, నేను నిన్ను నీ చెయ్యి విడవను, నిన్ను నాశనము చెయ్యడు. మనుషుల యొక్క మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, మనకి ఏదైనా ఆపదలు రాగానే దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు ఎందుకు నా చెయ్యి వదిలేశాడు అనే ఆలోచన మనకు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు కనికరము గల దేవుడు. ఎల్లప్పుడూ కూడా ఇశ్రాయేలులారా, మీ చెయ్యి విడిచిపెట్టను, మిమ్మల్ని నాశనం చేయను. ఎందుకంటే మీరు నా మాట వింటే ఇవన్నీ కూడా చక్కగా అప్లై అవుతాయని మనం ముందుకు చదువుకుంటూ వెళ్తాం ప్రియులారా. మరొక మాట చూద్దాము. మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల 2వ గ్రంథములో 30వ అధ్యాయము 9వ వచనం చూస్తే, 9వ వచనంలో, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు. మీరు చెరలోనికి వెళ్ళిపోతారు. మీరు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుడుతుంది. మీరు ఏ చెరలోకి అయితే వెళ్ళిపోయారో, మిమ్మల్ని ఎవరైతే చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారో, మీ మీద వారికి నేను కనికరము పుట్టిస్తాను. వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఆ కాలము తీరిపోయిన తర్వాత మరలా మిమ్మల్ని చెరలో నుంచి బయటకు తీసుకొస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుణ్ణి కాను, కొద్ది కాలం శిక్షిస్తున్నాను. మీరు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మరలా రిటర్న్ బ్యాక్ మీరు వస్తారు. అందుకే దేవుని యొక్క నామం ఏంటంటే, దేవుడు కరుణా కటాక్షములు గల దేవుడు. ప్రతి సందర్భాన్ని చూడండి, కష్టాలలో ఉన్నవారిని, ఇబ్బందులలో ఉన్నవారిని విడిపించుట కొరకు దేవుడు తన కరుణను, తన కనికరమును ఉపయోగిస్తూ ఉన్నాడు. 2 పాయింట్స్ మనం గమనించాలి. దేవుని కనికరము మనకు ఎందుకు ప్రయోజనకరము అని అంటే, ఆపదలు, ఇబ్బందులు, లోకములో సమస్యల చేత, అది ఏ సమస్య అయినా సరే, ఆర్థిక, శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలలో ఉన్న వారిని దేవుడు కనికరిస్తాడు. ఈ సమస్యలో ఒక సమస్య చెప్పాను, అవి ఆత్మీయ సమస్యలైనా సరే, పాపం అనే బంధకాల్లో మనం చిక్కుకొని పోయి ఉన్నా సరే, ఆ పాపం అనే బంధకాలు, ఆ పాపం అనే చెర నుండి కూడా దేవుడు విడిపించటంలో కనికరాన్ని మనం పట్ల చూపించి, కనికరం మన మీద ఆమోదించిన తర్వాత, కనికరం మనకు అప్లై చేసిన తర్వాత ఆయన కృపను అప్లై చేస్తాడు. ముందు మన పట్ల కనికరం పడతాడు. అయ్యో వీరు పాపములో ఉండిపోయారే, వీరు అనేకమైన వ్యసనాల్లో ఉండిపోయారని దేవుడు మనల్ని కనికరించి, కరుణించి, తర్వాత కృపను అప్లై చేస్తే మనం చక్కగా రక్షణ పొందుతాం. కాబట్టి కనికరం అనేది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటేమో ఈ శరీర సంబంధమైన ప్రతి సమస్యను దూరపరచటంలో దేవుడు మనల్ని కనికరిస్తాడు, కరుణిస్తాడు. రెండోది, మనము పాపం అనే సమస్యలో ఉండిపోయాము. ఆ పాపం అనే సమస్యలో నుండి మనం బయటకు రావడానికి, మనల్ని రక్షించడానికి కృప మన మీద అప్లై చేయక మునుపు దేవుడు మనల్ని చూసి కనికరపడి, జాలిపడి, ఏంటి వీళ్ళు ఇంత పాపములో ఉండిపోయారు, ఇలాగే ఉంటే కనుక వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ఎంతో వేదన వ్యక్తం చేసి మన మీద
కనికరము చూపిస్తాడు. కనికరం మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆ కనికరాన్ని మనం ఉపయోగించుకుని దేవునితో చూస్తే దేవుడు మనకి కృపను అప్లై చేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని కూడా మనం వింటూ మనం ముందుకెళ్దాం ప్రియులారా. దేవుడు మరి కనికరము పుట్టించి కరుణా కటాక్షము దయచేసే దేవునిగా మనం ఇక్కడ చదువుకుంటున్నాం ప్రియులారా. దేవుని యొక్క కనికరముల గురించి మరిన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్దాం. నిర్గమాకాండంలోని 20వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నిర్గమాకాండములోని 20వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఒక కండిషన్ పెట్టేశాడు. నేను మిమ్మల్ని కరుణించాలంటే మీరు నన్ను ప్రేమించాలి. మీరు ప్రేమించి నేను చెబుతున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఆ ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోవాలి. నా మాట వింటే నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు, మీ పాపములు సమస్తమును కూడా తీసివేస్తాను. నేను మీ వైపు చూస్తాను అని కనికరమగల దేవుడు మాట్లాడుచున్న మాట ప్రియులరా. ఒక ఉదాహరణ చేసుకొస్తాను దావీదు గారి గురించి. దావీదు గారు దేవుని యొక్క కనికరాన్ని 2 సందర్భాల్లో పొందాడు. ఒకటేమో పాపము చేసి నాతాను యొక్క ప్రవక్త చేత గద్దింపబడినప్పుడు కూడా, దేవా నీ కనికరము చొప్పున నా పాపాలను కడగవా అన్నాడు. మరొక సందర్భంలోనేమో సౌలు మహారాజు దావీదు గారిని తరుముచూ ఉన్నప్పుడు కూడా, దేవా నీ కటాక్షము చొప్పున నీ కనికరము చొప్పున నన్ను కాపాడవా అన్నాడు. అంటే ఒకటేమో పాపము నుండి నన్ను కాపాడవా అన్నాడు. నేను పాపం అనే సమస్యలో ఉన్నాను, పాపము నుండి నన్ను కాపాడవా. మరొక సందర్భం ఏమో, ఇదిగో సౌలు మహారాజు నన్ను తరుముచున్నాడు, ఆయన బారి నుండి నన్ను కాపాడవా అని కనికరాన్ని ఆయన 2 సందర్భాల్లో ఉపయోగించాడు. ఎందుకంటే దేవుని కనికరం ఉంటేనే ఈ శరీర సంబంధమైన పోతాయి, దేవుని కనికరం మన మీద ఉంటే ఆత్మ సంబంధమైన సమస్యలు కూడా పోతాయి. సో కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాము దావీదు గారి గురించి రాయబడిన లేఖన సత్యాలు మనం గమనిద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. పాపమును గురించి మరి మాట్లాడుతున్న మాట. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన, మరి ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన మొదటి వచనం చూసినట్లయితే చదవండమ్మా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మొదటి వచనం అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఎందుకంటే నేను అత్యధికమైన పాపములో మునిగిపోయాను. ఒక వ్యభిచార సంబంధిగా బ్రతికేశాను, ఒక నరహంతకుడిగా బ్రతికేశాను, వ్యభిచారం చేశాను, ఆ స్త్రీని చెరిచాను, అలాగే ఆమె యొక్క భర్తను కూడా నేను చంపించేశాను. నీ కృప నాకు అప్పలేవాలంటే నా యందు కనికరం ఉంచవా, నీ కృప చొప్పున నన్ను కరుణించవా. ఎందుకంటే నా పాపములు పోవాలంటే నేను ఏది చేసి నా పాపాలు పోవు, నీవు కరుణించి నీ కృప అప్లై చేస్తేనే నా పాపాలు పోతాయి. చూస్తున్నారు, పాపం అనే సమస్య పోవడానికి కూడా దేవుని యొక్క కరుణ కావాలి. ఈ కరుణ అంటే దేవుడు మన వైపు చూసి మన ఎడల జాలిపడి, అయ్యో ఈ వ్యక్తి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడే, పాపము నుండి దూరం జరగాలనుకున్నాడే అని మనలో పాపాలను బట్టి ఆయన చూసి మన ఎడల జాలిపడి మనల్ని కరుణిస్తే తర్వాత కృప చొప్పున మనము రక్షింపబడతాము. కృప వలన మన పాపాలు క్షమించబడతాయి. సో దీన్ని మనం గమనించాలి. తర్వాత ఇదే దావీదు గారి గురించి 57వ కీర్తనలో మొదటి వచనాలు మనం చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథంలో 57వ కీర్తన, మరి గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అని మాట్లాడుతూ మొదటి వచనంలో, నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. నన్ను కరుణింపుము దేవా, నా పట్ల కనికరము చూపించు. నేను ఏ తప్పు చేయకపోయినా ఈ సౌలు మహారాజు నన్ను తరుముచున్నాడు, నాకు ఇల్లు లేదు, ఈరోజు నివాసము లేదు, అడవుల్లో అరణ్యంలో కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నాను. ఈ ఆపదలన్నీ కూడా తీసివేయవా, ఈ సమస్యలన్నీ కూడా దూరపరచవా. ఎంతకాలం ఈ రాజు నన్ను మరి తరుముచున్నాడని మరి దావీదు గారు మాట్లాడుతున్న మాట పిల్లరా.
సో దేవుని యొక్క కరుణ అనేది ఆపదలలో నుండి మనల్ని రక్షిస్తుంది. దేవుని యొక్క కరుణ అనేది మన పాపముల నుంచి మనం రక్షింపబడాలంటే ఆయన కరుణిస్తే వెంటనే కృప మనకు అప్లై అవుతుంది. దీనికి క్రొత్త నిబంధన యొక్క రిఫరెన్స్లు కూడా మనకు చాలా బలమైన మరి సపోర్టివ్గా ఉంటాయి ప్రియులారా, గమనించగలగాలి. అందుకే మన బలహీనతల విషయాల్లో, మన ఓటముల విషయంలో, మన ఆపదల విషయంలో, మన పాపముల విషయంలో మరి దేవుడు మనందరి గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడే. ఆయన కనికరపడి మన పాపాలను క్షమించుట కొరకు, మన ఆపదలను తొలగించుట కొరకు దేవుడు మనందరి పట్ల జాలి పడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనల్ని చూసి ఆలోచన వ్యక్తం చేసి బాధపడుతూ వీరిని ఎలాగైనా ఈ కష్టంలో నుంచి తీసుకురావాలి, వీళ్ళని ఎలాగైనా సరే ఈ ఆపదల నుంచి తీసుకురావాలి, వీరిని ఎలాగైనా సరే ఇబ్బందుల నుంచి తీసుకుని రావాలి, బయటకు రావాలి, వీరిని ఎలాగైనా సరే వీళ్ళ పాపం అనే ఆ యొక్క కోపంలో చిక్కుని పోయారు, ఆ పాపం అనే సమస్యల నుంచి కూడా బయటకు తీసుకురావాలి. అంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచించి ఎలా ఏం చేస్తే బాగుంటుందని మన పట్ల ఆయన ఒక చక్కటి ఆదరణ, ఒక చక్కటి ఆయన మంచితనము, ఒక చక్కటి ఆయన యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. ఈ గుణాన్నే కనికరము అంటారు పిల్లరా, కటాక్షము అని చెబుతారు. అందుకే యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నాయకునికి యోసేపు పట్ల కరుణ కలగజేశాడు. సో అది దేవుని గుణము. ఎవరు ఆపదల్లో ఉన్నా కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడం, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకుంటే దేవుడు తన కరుణ కటాక్షము మన మీద కుమ్మరిస్తాడు. సో మరొక సందర్భాన్ని మనం చూసుకుని మనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన మరి 13వ వచనం చూద్దాం పిల్లరా. 103వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే, 13వ వచనం చూస్తే, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈరోజు మన బిడ్డల పట్ల వారి ఆపదల్లో ఉంటే, వారి కష్టాల్లో ఉంటే ఒక తండ్రిగా మనం ఎలాగైతే జాలి పడతామో, ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను, నా కుమారుడు ఇబ్బందుల్లో ఉంటే నేను ఎలాగైతే జాలి పడతానో, పరలోకమందున దేవుడు కూడా మనందరి పట్ల జాలి పడతాడు, కనికర పడతాడు, మనల్ని కటాక్షిస్తున్నాడు. సో అది ఆయన గుణము అనే వాస్తవాన్ని మనము గమనించగలగాలి. యేసుక్రీస్తుని గురించిన మరొక విషయాన్ని మనం గమనిద్దాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు చూస్తే, మన బలహీనతల గురించి ప్రభువు చూపిస్తున్న కరుణ, కటాక్షము, కనికరం ఏదవుతున్నదో దాని గురించి రాయబడిన ఒక చక్కటి మాట మనం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మరి మనము 15-16 వచనములు చూద్దాం పిల్లలు. 15-16 వచనములు చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా లోకంలో జీవించినప్పుడు మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయన కూడా అలాంటి బలహీనతలే ఉన్నాయి. అవునా? మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. శోధనల గురించి మాట్లాడుతున్నాడు, బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు, ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడు, ఆపదల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు అనుభవించారు, మనం కూడా అనుభవిస్తున్నాము. ఆయన ఏ పాపము కూడా చేయలేదని చెబుతూ 16వ వచనంలో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఈ యొక్క ఆత్మీయ స్థితి కొరకు మనము కృపను పొందాలనంటే ముందుగా దేవుని దగ్గర మనము కనికరించబడాలి, దేవుని దగ్గర మనము కనికరించబడాలి. దేవుడు మన పాపాలను తీసివేయాలంటే మనం అందరము కూడా ఆయన చల్లని చూపు మన పట్ల ఉండాలి. ఆయన కృపను మనకి ఇవ్వాలంటే, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మనకు ఆయన కృపను మనకు ఆపాదించాలంటే మనం కనికరించబడాలి. సో ఇదంతా కూడా కనికరము గురించి రాయబడుతున్న మాటలు ప్రియులారా. మనమందరం కూడా నిత్య రక్షణ లోనికి మనం ప్రవేశించాలంటే దేవుని యొక్క కనికరము ఎంతో 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 అవసరం. కృప మన మీదకి రావాలంటే దేవుని చేత ముందుగా మనము కనికరించబడాలి. ఎందుకంటే వీళ్ళు పాపం అనే ఆపదలో ఉండిపోయారు, పాపం అనే సమస్యలో ఉండిపోయారు, పాపము అనే శ్రమలో ఉండిపోయారు, పాపము అనే దుఃఖములో ఉండిపోయారు. ఆ పాపం నుంచి వీరిని విడిపించాలంటే వీరు కనికరింపబడాలి.
అలాగే ఆపదలు, లోక సంబంధమైన ఆపదలు, దావీదు గారు సౌలు మహారాజు చేత తరమబడుచున్నప్పుడు దేవా నన్ను కనికరించవా, కరుణించవని ప్రార్థన చేశాడు. సో లోక సంబంధమైన ఆపదలు పోవాలన్నా కూడా దేవుని వల్ల మనం కనికరింపబడాలి. ఆత్మ సంబంధమైన ప్రతి వేదన, ప్రతి పాపము తొలగిపోవాలంటే దేవుని వల్ల కనికరింపబడితే మనం తర్వాత కృప పొందుతాము. నిత్య రక్షణకు కావలసిన దేవుని యొక్క కరుణ కటాక్షం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే 23వ వచనంలో, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల్లో నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఏమన్నట్టు ఇక్కడ కరుణా పాత్రలో యూదులకు మాత్రమే కాదు ఈ కరుణా పాత్ర, అన్ని జనులు కూడా రక్షించుట కొరకు దేవుడు తన కనికరమును, తన కరుణను మన పట్ల చూపిస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మరి దేవుని గురించి ప్రస్తావన చేసిన ఒక మాట చూస్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి, అంటే మన పాపముల చేత, అపరాధముల చేత మనందరం కూడా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, అవునా, వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క హస్తాలు మనం చిక్కుకొని పోయినప్పుడు, 3వ వచనంలో మనమందరం కూడా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాలు అనుసరించి మునుపు ప్రవర్తించి దేవుని యొక్క దైవోగ్రతకు పాత్రులమైనప్పుడు, ఇదిగో ఉగ్రత రాబోతున్నది అనే సమయంలో మనం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అయ్యో ఈ ఉగ్రతలోనికి వీరు వెళ్ళిపోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు, వారు రక్షింపబడడానికి ఒక విమోచన కార్యము చేయాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవుడు మన ఎడల కనికరము పడ్డటం, కనికరమును చూపించాడు. ఎలాగైనా సరే ఈ కష్టము నుంచి, రాబోతున్న ఉగ్రత నుంచి వీరిని తప్పించాలి. అందుకే దేవుడికి పెట్టబడిన నామము 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. ఎప్పుడైతే మనము కరుణకు మనం పొందుకున్నామో, ఎప్పుడైతే మనం కరుణను పొందుకున్నామో, కనికరించబడ్డామో, వెంటనే కృప అక్కడ అప్లై అయింది. కృప చేత మీరు రక్షింపబడ్డారు. కృప రావడం కంటే ముందు కరుణ వస్తుంది పాపాలు తీసే విషయంలో. కృప కంటే ముందుగా మన పట్ల దేవుడు కరుణను చూపిస్తున్నాడు. శరీర సంబంధమైన బలహీనతలు తీసే విషయంలోను, ఆత్మ సంబంధమైన పాపమును దూరపరిచే విషయంలో కనికరమును చూపిస్తున్నాడు. ఆ కనికరాన్ని మనము ఉపయోగించుకోవాలి. సేమ్ ఇదే మాట మనకు మరొక టైప్లో మరి తీతుకు పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. తీతుకు పత్రిక మరి 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం పిల్లరా. 5, 6 వచనం చూస్తే, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనం చూద్దాం పిల్లరా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఈరోజు మనం రక్షింపబడ్డామంటే మనం చేసిన పుణ్యకార్యాలు, మంచి సహాయ కార్యక్రమాలు, దాన ధర్మాలను బట్టి కాదు కానీ, నీతి క్రియలను బట్టి కాదు కానీ, తన కనికరము చొప్పుననే దేవుడు మనల్ని కరుణించాడు. ఈ యొక్క సాతానిక బంధకాల నుంచి మనం విడిపించబడాలని దేవుడు మనల్ని కనికరించాడు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగచేయడం ద్వారాను మనల్ని రక్షించను. ఇదంతా ఏ అండర్లో జరిగిందనంటే, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడుతున్నాము. కృప కంటే ముందు దేవుడు మనలను కనికరిస్తాడు. అంటే వీళ్ళు పాపం అనే ఆపదలో ఉన్నారు, లోకములో కష్టాలోనే ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులను తొలగించడానికి దేవుడు కనికరాన్ని ఉపయోగిస్తాడు. మన పాపములు తీసివేయడానికి కూడా కృప రావడం కంటే ముందు మన దగ్గరికి దేవుని యొక్క కనికరము, వాత్సల్యత, దయ, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ, ఇవన్నీ కూడా
మనకు వస్తాయి. ఆ తర్వాత వాటిని ఉపయోగించుకుంటే కృప పొందుకుంటాము. వాటిని ఉపయోగించుకుని దేవుణ్ణి మర్చిపోతే మనకు రక్షణ రాదు. ఈరోజు అనేక మంది రక్షింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే కేవలం దేవుణ్ణి భౌతిక సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే వాడుకుంటున్నారు, కానీ రక్షణ అనే ఆ ఫైనల్ ఏదైతే ముఖ్యమైన కార్యం ఉందో రక్షణ కొరకు, పాపములు తొలగించే రక్షణ కొరకు ఉపయోగించుకోవట్లేదు. ఈ కనికరాన్ని అందరూ పొందుకుంటున్నారు. అనేకమైన విషయాల్లో అనేక మంది, కేవలం క్రిస్టియన్స్ మాత్రమే కాదు కానీ క్రైస్తవేతరులు కూడా ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయండి, మీ దేవుడు మా పట్ల కనికరం చూపిస్తారనే విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ అది దాటుకుని ముందుకు రాలేకపోతున్నారు, కృప పొందుకోలేకపోతున్నారు అనేక మంది రోజు. అందుకే పిల్లరా, ఈ వాక్యాలు మన జీవితాన్ని పరిపూర్ణముగా మార్చగలగాలి. అవునా? మరొక మాట చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనంలో చూద్దాం పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనం చూస్తే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తర్వాతమ్మా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసెను. ఈరోజు మనము నూతనముగా రక్షింపబడ్డామంటే, తిరిగి జన్మించగలిగామంటే కృప కంటే ముందు దేవుని యొక్క కరుణ మనకు వచ్చింది. అక్షయమైన నిర్మలమైన వాడబారనైన స్వాస్థ్యము మనకు కలగాలంటే ఈ కనికరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ కనికరాన్ని కేవలము శరీర సంబంధమైన అవసరాల కొరకు మాత్రమే కాదు, కానీ అది దాటుకుని ఆత్మ సంబంధమైన వరముల కొరకు, ఆత్మ సంబంధమైన పరలోకమనే స్వాస్థ్యము కొరకు మనము ఈ కనికరాన్ని మనము ఉపయోగించుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు బలంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించగలగాలి. అర్థమవుతుంది కదా? కనికరము అనేది అది లేకపోతే ఈరోజు మన జీవితాలు ఏమైపోయాయో. దేవుడు కరుణించాడు కాబట్టి ఈరోజు మనం ఇలా ఈ స్థితిలో ఉండగలిగాం. లేకపోతే ఒక త్రాగుబోతుగానో, ఒక తిరుగుబోతుగానో, ఒక తిట్టుబోతుగానో, ఒక వ్యభిచారిగానో, ఒక అబద్ధికుడు, ఒక లంచగొండిగా మనం బ్రతికే వాళ్ళమేమో. ఆయన కరుణను మనం ఉపయోగించుకున్నాం. ఆయన కరుణ మన పట్ల చూపిస్తున్నాడు. అవునా? కరోనా కాలంలో కూడా దేవుడు మనల్ని కరుణించాడు, కనికరం చూపించాడు కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం పిల్లరా. మళ్ళీ ఎన్ని వైరస్లు వచ్చినా సరే అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కరుణిస్తాడు, కాపాడుతాడు, మన సమస్యలను తొలగిస్తాడు, మన దుఃఖాలని వేదనలను తీసివేస్తాడు. ఎప్పుడు మనం ఆయన మీద సంపూర్ణముగా ఆనుకొని ఆయన ఆజ్ఞలు గైకొను వారి మీద దేవుడు తన కరుణ కటాక్షమును ఎల్లప్పుడూ కూడా చూపించే దేవుడు. మరొక మాట చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చూద్దాం ప్రియులారా. రోమా పత్రిక అంటే ఇశ్రాయేలీయులకు అన్యజనులకు దేవుడు ఎలాంటి కనికరమును చూపించాడో రాయబడిన మాటలు ఇవి. మరి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము, 32 వచనాలు చూద్దాం ప్రియులారా. మీరు అంటే అన్ని జనుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అంటే ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి మీరు కరుణింపబడ్డారు. అన్ని జనులారా, మీరు రక్షింపబడ్డానికి గల కారణం ఏంటంటే, మీరు కనికరింపబడ్డానికి గల కారణం ఏంటంటే, సువార్త ముందుగా ఇశ్రాయేలు యొద్దకు వచ్చింది. వారు తమ అవిధేయతను బట్టి ఆ రక్షణ కార్యాన్ని, ఆ కనికరాన్ని ఉపయోగించుకోలేదు. ఇది మీ యొద్దకు వచ్చింది, మీరు ఉపయోగించుకుంటే మీకు మంచిది, మీరు కరుణింపబడ్డారు. వారి అవిధేయతను బట్టి, ఇశ్రాయేలు అవిధేయతను బట్టి మీరు కనికరింపబడితే, అటువలనే మీ ఎడల చూపించిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అందరి పట్ల కూడా దేవుడు కరుణను చూపించాలనుకుంటున్నాడు. ఈరోజు అందరినీ రక్షించాలనుకుంటున్నాడు. ఇందులో యూదుడని, గ్రీస్ దేశస్థుడని, యూదుడని, అన్యులని ఏమాత్రం కూడా భేదం లేదు. దేవుని కరుణకు మనం లొంగితే, దేవుని యొక్క కరుణకు మనము విధేయత చూపించగలిగితే
అందరినీ కూడా దేవుడు కరుణిస్తాడు. అందరినీ కూడా దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే దేవుడు కనికరము గల దేవుడు, దేవుడు కనికరము చూపు దేవుడు. అలాంటి దేవుడిని రోజు మనం కలిగి ఉన్నాం పిల్లరా. దేవుడు కనికరము చూపు దేవుడనే ఒక మంచి మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. చూద్దాం ఒకసారి దేవుడి గురించి రాయబడిన ఒక చక్కటి మాట. 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కనికరము చూపు తండ్రి అన్నాడు చూడండి. అవునా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జస్ట్ దేవుని గురించి నామంలో అడిషనల్గా రిఫరెన్స్ మనం యాడ్ చేసుకుందాం. కనికరము చూపు తండ్రి. దేవుడు ఎవరనంటే కనికరము చూపించు తండ్రి, కనికరము చూపించు తండ్రి. ఇక దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే అనేకమైన ఇబ్బందులలో, అనేకమైన శ్రమలలో, ఇక దేవుని కనికరమును ఎలా ఉంటుందంటే, కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డను చెత్త కుప్పలో పడేసిన ఆ తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోతారు. కానీ ఆ కన్న తర్వాత ఆ బిడ్డ మాకు వద్దని ఈరోజు చెత్త కుప్పలోనో చెత్త తొట్టులోనో అక్కడక్కడ పడేసి వెళ్ళిపోతుంటారు. ఆ బిడ్డ మాకు వద్దు అని ఆ బిడ్డను మర్చిపోయి వెళ్ళిపోయే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కన్న నీ తల్లిదండ్రులైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఈరోజు మన భారతదేశంలో ఒక న్యూస్ వచ్చింది. ఒక అనాథాశ్రమంలో కుమారుడు ఇలాగే చెత్త కుప్పలో నుంచి తీసివేయబడి ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటే, ఆ వ్యక్తిని యుఎస్ నుంచి, అమెరికా నుంచి వచ్చిన దంపతులు ఆ చిన్న బిడ్డను చూశారు. చూసి ఆ బిడ్డ మాకు కావాలని ఆ యొక్క దత్తతకు సంబంధించిన వాటన్నిటిని కూడా ఆ ప్రోటోకాల్ అంతా వారు పూర్తి చేసుకున్నారు. చక్కగా ఆ బిడ్డ ఈరోజు ఇండియా నుంచి, ఎక్కడి నుంచి, చెత్త కుప్ప నుండి అమెరికాలో ఆ ఉన్నతమైన స్థితిలో బ్రతకడానికి, జీవించడానికి వెళ్తూ ఉన్నాడు. మనం గమనించగలగాలి, దేవుడు ఎవరిని కూడా మర్చిపోడు, దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టడు, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. కన్న తల్లిదండ్రులు మాకు వద్దు అని ఆ బిడ్డను చెత్త కుప్పలో, ఆ బిడ్డ కాదు చాలామంది బిడ్డలు ఈరోజు అలాగే ఉన్నారు, వారైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరవనన్నాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుని మనం ఫాస్ట్గా ముందుకెళ్దాం పిల్లరా. యెషయా గ్రంథములోని 49వ అధ్యాయము 13, 14, 15 వచనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనములో, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. శ్రమలలో ఉన్న వారి పట్ల దేవుడు జాలి, కరుణను, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నావా? యెరూషలేము అనుకుంటుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటే 15వ వచనం అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కనికరింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. నిజానికి అమ్మ తన బిడ్డలను కనికరించకుండా మర్చిపోదు. కొన్ని సందర్భాల్లో అమ్మైనా తన బిడ్డలను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రము మరువను. కానీ ఈరోజు న్యూస్ చూస్తూ ఉంటే రకరకాల పరిస్థితుల్లో బిడ్డలు ఎక్కడంటే అక్కడ విసిరివేయబడుతూ ఉన్నారు. సొంత కన్న తల్లే అలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుంది అంటున్నాడు దేవుడు. వారు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే తల్లి కరుణిస్తుంది, అంతకంటే ఎక్కువ కరుణ నీ పట్ల నేను చూపిస్తాను. కొన్ని సందర్భాల్లో తల్లి తన బిడ్డలను కనికరించకపోయినా సరే నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. సో అలాంటి దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు అనే వాస్తవాన్ని మనము గమనించాలి. కొన్ని సందర్భాల్లో మనకు శిక్షలు ఎదురవుతూ ఉంటాయి. మనం చేస్తున్న తప్పిదాలను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి మనము శిక్షింపబడుతూ ఉంటాం దేవుని ద్వారా. కానీ దేవుడు ఎలాంటి వాడనంటే శిక్షించేసి మనల్ని వదిలేసే దేవుడు కాడు. ఎలాగైనా సరే ఆ శిక్ష నుంచి వాటిని తప్పించి మరలా కరుణించాలనే ఆలోచన కలిగిన దేవుడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 10వ వచనం చూద్దాం పిల్లరా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే 10వ వచనంలో, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఎలనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కానీ మరలా కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను.
దేవుడు కొట్టాడు కదా, కొడితే వదిలేసే దేవుడు కాడు. చెరసాల్లోకి పంపించి వదిలేసిన దేవుడు కాడు. చెరసాల్లోకి పంపించాడు, మరలా వారి మీద కరుణ చూపించి, కటాక్షము చూపించి, జాలి చూపించి మరలా రిటర్న్ తీసుకొస్తాడు యూదులను, మరలా రిటర్న్ తీసుకొస్తాడు ఇశ్రాయేలీయులను. ప్రియులారా, అందుకే శిక్షించాడు కదా అని వదిలేసాడు దేవుడు. శిక్ష అమలు చేసి మనల్ని వదిలేడు, శిక్షించిన తర్వాత కూడా మనల్ని కరుణిస్తాడు. సో అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ప్రియులారా. దేవుడికున్న గొప్ప క్వాలిటీ అది, గొప్ప గుణం అది. శిక్షించిన తర్వాత కూడా దేవుడు మనల్ని కరుణిస్తాడనడానికి మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథంలోని 31వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, 20వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పకుండా నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. శిక్షించాడు కదా అని ఏ రోజు కూడా ఎఫ్రాయిం వదిలిపెట్టలేదు, యూదులను వదిలిపెట్టలేదు, ఇశ్రాయేలును వదిలిపెట్టలేదు. శిక్షించినా సరే ఎలాగైనా వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపించి మరలా వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మరలా దేవుడు బలపరుస్తున్నాడు ప్రియులారా. ఇది దేవుని యొక్క కనికరం యొక్క వాత్సల్యత. దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము గల దేవుడు. అనేకమైన విషయాలు, శ్రమలలో, ఇబ్బందులు, ఆపదల్లో, ఇరుకుల్లో, ఆదరణ లేని సమయాల్లో కూడా దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు. పాపము నుంచి మనల్ని విడిపించి మనందరినీ కూడా కనికరము చూపించి మన మీద, తర్వాత ఆయన కృపను చూపించి మనకు రక్షణ దయచేసే దేవుడు. మళ్ళీ తర్వాత మనము యేసుక్రీస్తు గురించి మనం చూద్దాం. క్రీస్తులో మరి దేవుని యొక్క కనికరం ఎలా నెరవేరపోతుందో చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మిచ్చి యోహాను గారు పుడుతూ ఉన్న ఆ సమయంలో, మరి అలాగే మరి మరియమ్మ గర్భవతి అయిన ఆ సమయంలో మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే మరియమ్మ మాట్లాడుతున్న మాట, ఆయనకు భయపడు వారి మీద ఆయన కరికరము తరతరములకు ఉండును అని చెబుతూ 54వ వచనంలో అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు, ఇదిగో యేసుక్రీస్తు ఎందుకు పుడుతున్నాడంటే మన పితరులకు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ప్రజల మీద నేను కనికరము చూపించబోతున్నాను. ఆ కనికరానికి సాదృశ్యముగా, ఆ కనికరమునకు గుర్తుగా యేసుక్రీస్తు లోకమునకు వస్తున్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినది మొదలుకొని దీనుడి ఎడల, బీదల ఎడల, అవునా, అందరి ఎడల, అన్ని రకాల ప్రజల ఎడల యేసుక్రీస్తు వారు కనికరమునే చూపించాడు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు చేతులు లేకపోతే వాళ్ళకి అవయవాలు ఇచ్చాడు, అనేక మందిని వారి పాపాల నుంచి విడిపించాడు, అందరి ఎడల జాలిపడ్డాడు, కనికరము చూపించాడు, అందరినీ ఆదరించాడు, ప్రేమించాడు. తద్వారా కనికర సంపన్నుడుగా యేసుక్రీస్తు వారు మనం చూడగలం ప్రియులారా. అందుకే మత్తయి వార్త 14వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకొని మనము ముందుకెళ్ళి ముగించుకుందాం ప్రియులారా. మత్తయి వార్తలో 14వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చూద్దాం. మత్తయి వార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు చూసినట్లయితే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆపదల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోగులుగా ఉన్నారు. రోగులు ఎడల ఏమి చూపించాడు? కనికరము చూపించాడు. కానీ కృప అనేది పాపమును బట్టి చూపించగలిగేది. కనికరం అనేది రోగం మీద చూపించవచ్చు, మన కష్టాల మీద, ఈ ఇబ్బందుల మీద, శ్రమల మీద, అలాగే మన పాపముల మీద. సో కనికరము అన్నిటి మీద చూపిస్తే, కానీ కృప మాత్రము పాపముల మీద. పాపములు పోవాలంటే కృప క్రిందకు మనం రావాలి, దేవుని యొక్క కృపలోనికి మనం రావాలి. సో అందుకే ఈ పదాలు చాలా కీలకమైన పదాలు. కనికరము, కృప ఒకటి కాదు. కనికరం వల్ల ఈ సమస్తమైన స్వస్థత కార్యాలు జరిగాయి, కానీ కృప వలన
రక్షణ కార్యం జరిగింది, కృప వలన విమోచన కార్యం జరిగింది. మరొక మాట చూద్దాం ఒకసారి. ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు గుడ్డివారిని స్వస్థపరిచిన సందర్భం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో, వారు యెరికో నుండి వెలుచుండగా బహు జన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నారని విని, ప్రభువా దావీదు కుమారుడా, ఏం చేయాలి? ప్రభువా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కనికరింపుము అని కేకలు వేస్తే, ఊరకుండుము అని జనులు వారిని గద్దిస్తే ప్రభు అంటున్నారు, ప్రభువా దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చెయ్యగోరుచున్నానని అడగగా వారు అంటున్నారు, ప్రభువా మా కన్నులు తెరవవలనరే. అందుకు యేసుక్రీస్తు వారు, యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళరే. స్వస్థతను చేయడానికి యేసుక్రీస్తు వారు ఇక్కడ వారి ఎడల కనికరము చూపించటం. మనం పాత నిబంధనను చూసుకుంటూ వస్తున్నాం. శ్రమలు పోవాలన్నా, ఇబ్బందులు పోవాలన్నా దేవుని యొక్క కనికరం కిందకు వచ్చారు. అదే సమయంలో పాపములు పోవాలన్నా దేవుని కనికరాన్ని ఆశ్రయించారు. చెరసాల నుంచి, చెర జీవితం నుంచి, బందీలో నుంచి విడిపింపబడాలంటే దేవుని కనికరం కిందకు వచ్చారు. అలాగే స్వస్థత కొరకు కూడా దేవుని యొక్క కనికరం కిందకు వచ్చారు. దేవుని కనికరము వలననే ఈరోజు మనం అన్నీ కూడా కలిగి ఉన్నాం. ఈరోజు మనం ఈ స్థితి కలిగి ఉన్నామంటే, ఈరోజు మనం పోషింపబడుతున్నామంటే, ఈరోజు మనకు ఉద్యోగం ఉన్నదంటే, ఈరోజు మనకు కావలసిన వాటిని సమకూర్చబడుతున్నాయంటే కేవలము దేవుని యొక్క కనికరమును బట్టే. దేవుని యొక్క కనికరమును బట్టి మనకు సమస్తం వస్తుంది. దేవుడు నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన వర్షమును, తన సూర్యుడిని ఉదయింపజేసి అందరి ఎడల దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నాడు. అవునా? సువార్త నమ్మిన వారిని రక్షిస్తూ తన కనికరాన్ని చూపిస్తున్నాడు. సృష్టి అందరి ఎడల దేవుడు తన కనికరాన్ని చూపిస్తున్నాడు పిల్లరా. అందుకే మన జీవితంలో మనం కలిగి ఉన్న దేవుడు కనికరము గల దేవుడు. యేసుక్రీస్తు గురించి మరొక మాట చూసుకుని మనం ముగించుకుందాం పిల్లరా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు గురించి, అవునా? ప్రజల పాపాలకు పరిహారం కలగడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుని సంబంధమైన కార్యములలో కనికరము చూపిస్తాడు. అది పోషణ అయి ఉండొచ్చు, స్వస్థత అయి ఉండొచ్చు, రక్షణ అయి ఉండొచ్చు, విమోచన అయి ఉండొచ్చు, విడుదల అయి ఉండొచ్చు. దేన్నైనా మీరు పొందుకోవాలంటే కనికరము కావాలి, కనికరించబడాలి. అందుకే చెప్పాడు లోకాసు వార్తలో, నేను మిమ్మల్ని కనికరించినట్లుగా మీరు కూడా కనికరము చూపండి. మనము కూడా కనికరము చూపించగలవచ్చు, కానీ మనం ఎవరి పట్ల కూడా కృపను చూపించలేము. కృపను చూపించేంత సత్తా, స్తోమత మనకు లేదు. కానీ కనికరం మాత్రం మన అందరిలో చూపించవచ్చు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే అది కనికరించినట్లు, ఇబ్బందులో ఉన్నవారిని ఆదుకుంటే అది కనికరించినట్లు. అన్ని విషయాల్లో మనము బలపరచబడాలి పిల్లరా. దేవుని యొక్క కనికరం అనేది మనకెంతో ప్రాముఖ్యమైనది. దేవుని కనికరం వలన ఈరోజు మన సమస్తమును కలిగి ఉన్నాము. మన ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో, ఆపదల్లో, శ్రమల్లో, దుఃఖములో, దురవస్థలో దేవుడు కరుణించబట్టే ఈరోజు ఈ యొక్క స్థితిని మనం అనుభవించగలుగుతున్నాం ప్రియులారా. సో దేవుని కనికరం అనేది మన శారీరక జీవితానికి అవసరమైనది. మన ఆత్మీయ జీవితం రక్షింపబడడానికి కూడా దేవుని యొక్క కనికరము ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తూ, దేవుడు ఎవరు అంటే దేవుడు కనికర సంపన్నుడు. ఎందుకు మనం ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన మనల్ని ప్రేమించి ఆయన చేస్తున్న అనేకమైన కార్యములు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్నో విషయాలు దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు, కనికరము చూపిస్తున్నాడు.
మనం కృతజ్ఞత కలిగి ఉండట కొరకే మనం ఈ కనికరం అనే సందేశాన్ని మనం ఆలోచన చేయాలి. ఎన్ని కార్యాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు. అందుకే అన్నాడు, దేవుని సంబంధమైన కార్యములలో దేవుడు ఏ కార్యం చేస్తాడు? పోషిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శ్రమను, ఇబ్బందులను, దుఃఖాలను, సమస్తాన్ని తీసివేసి మనందరూ కూడా ఆదరిస్తాడు, కనికరిస్తాడు, జాలి పడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనకు అవసరమయ్యే రక్షణ ఏదైతున్నదో ఆ రక్షణ మనం పొందుకోవడానికి కృప కంటే ముందుగా దేవుడు కనికరించడం బట్టే మనము ఆ కృపను మనం పొందుకోగలుగుతున్నాము. కాబట్టి మరి పితృదేవ శాస్త్రంలో ఇది 20వ ఎపిసోడ్, 20వ భాగము. మరిన్ని విషయాలు వచ్చే వారం బైబిల్ తరగతులు మనం ఆలోచన చేస్తూ అనేక మందికి మనం వాక్యం అందించే ఈ చక్కటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొనొచ్చు మనం ముందుకు కొనసాగదాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం.